కిచెన్ ల్యాబ్ లోపల మనం ఈరోజు ఫుడ్లో కిచెన్ ల్యాబ్లో హెల్దీ డైట్లో జొన్న పరోటా గురించి తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: జొన్న పిండి 1.5 కప్పు, గోధుమ పిండి 3/4 కప్పు, పాలకూర తరుగు 4 స్పూన్లు, మెంతి కూర 4 స్పూన్లు, కొత్తిమీర తరుగు 4 స్పూన్లు, క్యారెట్ తురుము 4 స్పూన్లు, జీలకర్ర పొడి స్పూను, పసుపు అరకప్పు, గరం మసాలా అర స్పూను, నువ్వులు 2 స్పూన్లు, ఆలుగడ్డ ఉడికించింది 1, ఉప్పు తగినంత, పెరుగు అరకప్పు, నీళ్ళు, నెయ్యి తగినంత. ఇక తయారు చేసే విధానం ఏమిటంటే, ఒక పెద్ద గిన్నెలో అన్ని పదార్థాలను వేసి కాస్త నీళ్ళు కలిపి పిండిని ముద్దలాగా చేసుకోవాలి. రొట్టెలా వత్తుకొని పేనం మీద అటు ఇటు కాస్త నెయ్యి వేసి కాలిస్తే జొన్న పరోటా తయారు. ఇవన్నీ తురిమి పెట్టుకున్నాం కదా, వాటిని అన్ని గిన్నెల్లో వేసి ఈ పదార్థాలన్నిటిని కూడా గిన్నెల్లో వేసుకొని నీళ్లు కలిపి పిండి ముద్దలాగా చేసుకోవాలి. చేసుకొని దాన్ని ఒక రొట్టెలాగా పరోటాలాగా మనము చేతితోనైనా ఒత్తుకోవచ్చు, అప్పడాల కర్రతోనైనా ఒత్తుకోవచ్చు. స్టవ్ పైన పేనం పెట్టి స్టవ్ను హైలో పెట్టి పేనం కాలాక కొంచెం దాన్ని తగ్గించాలి, మంట తగ్గించి తర్వాత దాన్ని మనము కిందికి మీదికి వేస్తూ దూరగా కాల్చుకుని తిన్నట్టయితే వేడిగా చాలా టేస్టీగా ఉంటుంది మిత్రమా. ట్రై చేసి చూడండి తప్పకుండా. ఎందుకంటే పాలకూరలో గ్రీనరీ ఉంటుంది, మినరల్స్ బాడీకి అందుతాయి. జొన్న పిండిలో ఫైబర్ ఉంటుంది, క్యారెట్ కళ్ళకు మంచిది. మధుమేహం వ్యాధి ఉన్న వాళ్ళు కానీ అన్ని ఏజ్ల వాళ్ళు కూడా దీన్ని తినడానికి ప్రయత్నించండి, బాగుంటుంది. ఇప్పుడు చలికాలంలో తప్పకుండా తినండి మిత్రమా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే చలికాలం లోపల చాలా ఆకుకూరలు దొరుకుతూ ఉంటాయి మనకు మార్కెట్లో. ఏది మెంతం కూర కానీ, కొత్తిమీర కానీ, పాలకూర కానీ, వీటిని అన్నింటిని దాంట్లో వేసి చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఉండదు కదా, కొంచెం నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసి మొదట ఆయిలే వేయండి, ఇంకా కొంచెం రాసి వేసేసి ఆయిలే వేయండి. వేసిన తర్వాత 2 దిక్కులు తిప్పుకున్న తర్వాత అప్పుడు కొంచెం నెయ్యి వేయండి. ఎందుకంటే నెయ్యి ముందే వేసినామనుకోండి తొందరగా ఎవాపరేట్ అయిపోయి వాసన వస్తుంది, మాడిపోయినట్టుగా, తొందరగా కారదు కూడా. కాబట్టి ఆ విధంగా తనని చక్కగా చేస్తే బాగుంటుంది మిత్రమా, తప్పకుండా. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, తినండి. ఇది ఒక హెల్దీ డైట్, దీన్ని తప్పకుండా ఉపయోగించుకోండి మిత్రమా. అందరూ కూడా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అందరు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. హెల్త్ ఈజ్ వెల్త్, వెల్త్ ఈజ్ నాట్ హెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్. ఓకే.